కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. శ్రీకృష్ణుడు ధర్మరాజునకు మనస్తాపోపశంబు సేయుట. సీసము. ఒకప్పుడు వృత్రాసురుడు భూమినంతా ఆక్రమించుకుని భూమిలోని గంధగుణాన్ని లాగివేశాడు. అప్పుడు ఇంద్రుడు వాడిమీద వజ్రం ప్రయోగించాడు. వాడు క్రమంగా భూమిని వదిలి తక్కిన 4 భూతాలను ఆశ్రయించాడు. వరుసగా నీటిలోని రసాన్ని, అగ్నిలోని రూపాన్ని, వాయువులోని స్పర్శను, ఆకాశంలోని శబ్దాన్ని సంపూర్ణంగా గ్రహించివేశాడు. వెనువెంటనే ఇంద్రుడు మరలా వజ్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ భూతాలలో దాగి కున్న వృత్రుడు బయటికి వచ్చాడు. వచ్చి ఇంద్రుడిలోనే దూరాడు. దానితో ఇంద్రుడే మూర్ఛపోయాడు. చివరికి వశిష్ఠ మహర్షి మంత్రప్రయోగంతో ఇంద్రుడు తెలివి పొందాడు. వచనము. ఇట్లా వశిష్ఠుడు ప్రయోగించిన మంత్రబలంతో మేల్కొన్న మహేంద్రుడు తన లోపల ఉన్న వృత్రాసురుడిపై కనిపించని వజ్రం ప్రయోగించి చంపాడు. ఆ విషయాన్ని ఇంద్రుడు ఋషులకు చెప్పగా వారు నాకు చెప్పారు, ధర్మరాజా, ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహిస్తే అంతఃశత్రుస్వభావం నీకు అవగతమవుతుంది అంటూ మరలా కృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము. ధర్మరాజా, వినుము. వ్యాధి శరీరమనస్సంబంధులని 2 రకాలు. వాతపిత్శ్లేష్మాలు సమస్థితిలో ఉంటే అది ఆరోగ్య సూచకం. ఆ మూటిలో ఏ ఒక్కటి వికారం పొందినా శరీర వ్యాధి అనిపించుకుంటుంది. అట్లాగే సత్వరజస్తమో గుణాలు 3 సమత్వంలో ఉండటం మానసిక స్వస్థతకు నిదర్శనం. ఈ మూటిలో ఏ ఒక్కటి గాడి తప్పినా అది మానసిక వ్యాధి అవుతుంది. ఈ 2 వాటంతటా అవి ప్రత్యేకంగా ఎప్పుడూ రోగరూపంలో కనిపించవు. ఎందుకంటే అవి ఒకదాని నుండి మరొకటి పుట్టే లక్షణం కలిగినవి కాబట్టి. అందుచేత వాతాదులలో కాని సత్వాదులలో కాని ఒకటి మరొకదానిలో కలిస్తే అప్పుడది వికృతికాలమే, అంటే రోగమే అని తాత్పర్యం. వచనము. కర్మను అనుష్ఠించే పద్ధతిలోని ధర్మ సూక్ష్మమిది. దీనిని నీవు ఎప్పుడూ అభ్యాసం చేయలేదు. అందుకే నిర్మలంగా ఏ పనిని నువ్వు చేయలేకపోయావు అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము. ఓ రాజా, వాతాదిస్థితులు సత్వాది గుణాలతో కలిసి ఈ విధంగా తక్కువ కావటం, ఎక్కువ కావటం అనే ప్రక్రియ వలనే ఇన్ని కార్యకలాపాలు జరుపుతున్నాయనే తెలివిడి నీ ప్రజ్ఞాభూమికలో ప్రవేశించిన మరుక్షణం శాశ్వత సుఖం కొరకు ఏ సమత్వ స్థితిని సాధించాలో దానిని గురించిన అవగాహన నీలో కలుగుతుంది. సీసము. ఆ విధంగా కాకుండా వాతాది స్థితులు, సత్వాది గుణాలు లాగుతూ బాధపడేటట్లుగా ఉంటే అది నీకు సహజమైన శరీరమనోధర్మం. ఇక దీనిని గురించి ఏమనాలి? అయినా దీనిని ఎట్లా దాటాలో చెప్పుతాను. సావధాన మనస్సుతో వినుము. నిండు సభలోనికి ఏకవస్త్రను, రజస్వలను, ద్రౌపదిని లాగుకుని వచ్చారే అనే దానిని మరచిపోమ్ము. అడవిలో ఇన్ని కష్టాలు అనుభవించామే అన్నది ఎదలో పెట్టుకునకుము. జటాసురుడు, సైంధవుడు మొదలైన వారి దుర్మార్గాలు మాటిమాటికీ తలచుకునవద్దు. మాత్స్యదేశంలో ఆర్తిని పొందామే అని మదనపడకుము. అసలు భీష్మాదులు చేసిన యుద్ధం యుద్ధమే కాదు. అట్లాంటప్పుడు అందులో పుట్టిన కీడు, మేలు దేనిని నీ మనసులో ఉంచుకునవద్దు. వచనము. భీష్మాదులతో చేసిన యుద్ధం ఏ విధంగా యుద్ధం కాదు అంటావా? అది మిథ్యా యుద్ధం. సత్య యుద్ధాన్ని గురించి చెప్పుతాను వినుము. ఉత్పలమాల. ఆ విధంగా అంతమంది బంధుమిత్రుల సహాయం కలిగి ఉండటం వలన ఒరిగిందేమీ లేదు. ఆ మహాయుద్ధానికి ఆత్మే నిజమైన తోడు, మనస్సు శత్రువు. కనుక నీవు లోపలి శత్రువులను జయించి మనసుకు శాంతిని ఒనగూర్చుకునుము. శాంతమే కదా మనోజయమంటే. అందుచేత శాంతబుద్ధితో ప్రవర్తించటం అభ్యసించుము. విశేషం. కౌరవులు, పాండవులు శత్రువర్గాలని భావించటం ఒక్క లౌకిక విషయమే తప్ప వీరికి వారు శత్రువులు కారు. ఎవరెవరి శత్రువులు వారి లోపలే ఉన్నారు. దుర్యోధనుడి లోభ, దురభిమానాదులే అతడి శత్రువులు. అట్లాగే పాండవులకు రాజ్యాభిలాష, తమ పరాక్రంపై తమ నమ్మకం, కౌరవులపై పగ తక్కువ స్థాయిలో లేవు. కనుక వారికి అంతఃశత్రువులున్నారు.
కాకపోతే ద్వేషాన్ని తామే తీర్చుకున్నట్లు యుద్ధం చేసి అశాంతులై మరణించారు. పాండవులు జయించినా శోకంపైన యుద్ధం చేస్తూనే ఉన్నారు. అందుకే మనోజయాన్ని గురించి శ్రీకృష్ణుడు ప్రబోధిస్తున్నాడు. శోకం తమోగుణజన్యం, అందుకే ఎడతెగని దుఃఖం. ఇది కౌరవులపై పగతీరినా పోలేదంటే దానికి కారణం వారి స్వభావంలోని అశాంత మనోవృత్తే. అందుకే వివేకంతో శాంతబుద్ధిని అభ్యసించుమని భగవానుడు ప్రబోధించాడు. ఈ శాంతస్థితి నాశించే వ్యాసమహర్షి యాగం వైపు మనస్సు ప్రసరింపచేయుమని ప్రబోధించాడు. ఆ మనస్సును నియంత్రించకుండా పోతే అది మనిషిపైన విజయం సాధిస్తుంది. దాని ఫలితమే ఈ శోకాదులు. దానిని పారద్రోలు మని భగవంతుడి సూచన. తేటగీతి. రాజా, లోపలి ఈ కయ్యాన్ని గెలువకుండా ఇట్లా ఏడుస్తూ నీవు ఏ గతి పడతావో నాకు తెలియకుండా ఉన్నది. దీనిని నీవే కనుగొనుము. వివేకంతో నిశ్చయబుద్ధి కలిగి నేర్పరిగా నీ దారిని మళ్లించుకునుము. ఈ విషయంలో ఇక నేను ఏమి చెప్పను. వచనము అని చెప్పి మరలా కృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. రెండక్షరాలు మృత్యువు, మూడక్షరాలు బ్రహ్మము. మమ అనే రెండక్షరాలు, న మమ అనే మూడక్షరాలు వరుసగా మృత్యువు, బ్రహ్మము. అవి ఏ భూతరాశికి కనిపించకుండా నిరంతరం పోట్లాడుతూ ఉంటాయి. కందము. ఓ రాజా, ఆత్మతత్వం శాశ్వతమైనది, శరీర సంబంధం లేనిది. కాని భూతరాశి శరీరధారి కావటం వలన అది నియతంగా నశించే స్వభావం కలిగినది. పరస్పరం హింసించుకొనటం దాని లక్షణమే. అందుకే దేహం ఒక భాగం తప్ప ఆత్మవలె అఖండం కాదు, శాశ్వతం కాదు. అందుచేత దేహానికి తాత్విక లక్షణం లేదు. కందము. సముద్రమే సీమగా కలిగిన ఈ భూవలయానంతా పాలించినా సరే ఆ భూమిపైన ఎవరికి గాఢమైన మమకారం ఉండదో అట్లాంటి మానవుడికి పాపాలు ఎట్లా అంటుతాయి. కందము. రాజా, అడవిలో ఉంటూ కందమూలాలు తింటూ ఉన్నా ధన, కనక, వస్తు, వాహనాదులపై మమత పోలేదంటే ఆ మనిషి నిజంగా మృత్యుముఖంలో ఉన్నాడని అర్థం చేసుకొనాలి. కందము. బయట ఉన్న శత్రువును జయించటమూ ఒక జయమేనా? లోపలి శత్రువులను గెలవాలి. ఆ విజయమే మోక్షమార్గ సాధనను నేర్పిస్తుంది. మరి దేనితోనూ అది లభించదు. కందము. జాగ్రత్తగా వినుము. లోపలి శత్రువులలో కాముడు చాలా గొప్పవాడు. కామంలేని పని ప్రపంచంలో ఏదీ లేదు. వేదాదులు చదివినా, యాగాలు చేసినా, దానాదులిచ్చినా దానికి మూలంగా ఏదో ఒక సంకల్పం, కోరిక ఉండనే ఉన్నది కదా. వచనము. ఈ విషయానికి సంబంధించిన కామగీతలు అనబడే వాక్యాలున్నాయి. వాటిని వినుము. కాముడు లోకాన్ని ఉద్దేశించి ఇట్లా అన్నాడు. కందము. నాకు దూరంగా జరగకుండా ఉండేవాడు ఎవడూ నన్ను ఓడించలేడు. వేదాలచేత గుర్తించబడే ఉనికి కలిగిన నన్ను భగ్నపరచే సాధనం ఏమీ లేదు. కనుక నేను అజేయుడను. కందము. ధైర్యంతో ఎవడు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తాడో వాడికి భావరూపంగా నేను అతడిలోనే ఉంటాను. కాని నేను అట్లా అతడిలోనే ఉన్నానని అతడికి తెలియదు. అందుచేత నన్ను ఓడించటమనే ప్రశ్న లేనే లేదు. అందుచేత నన్ను జయించటం అనేది లేనేలేదు. కందము. తపస్సు చేసి నా మీద దెబ్బ కొట్టుతానని ఎవడు పూనుకొంటాడో అతడికి ఆ తపస్సు యొక్క ఫలాన్ని గురించిన కోరికగా నేను పుట్టుతాను. నన్ను ఎవరు చెడగొట్టగలరు? కందము. మోక్షాన్ని ధ్యేయంగా గ్రహించి నన్ను నాశనం చేయాలని ఎవడు ఆలోచిస్తాడో వాడిలోనే మోక్షంలోని కోరిక రూపంలో నేను ఉండటం వలన నేను ఎవరిచేత చంపబడేవాడిని కాను. నేను శాశ్వతుడను. నన్ను ఎవడూ త్రోసివేయజాలడు. కందము. ఓ ధర్మరాజా, ఈ విధంగా కాముడు తనను ఎవరూ నాశనం చేయలేరన్న విషయాన్ని గురించి చెప్పే ఆలోచన ఒకటి పుట్టగా అట్లా చెప్పినట్టు నా మనసుకు తోస్తున్నది. ఏకాగ్రచిత్తంతో వినుము చెప్పుతాను. చంపకమాల. రాజా, వినుము. ఒక కార్యాన్ని పనిగట్టుకుని ప్రారంభించకపోవటం, దృఢమైన ధైర్యంతో ఈ పనిని తప్పక నిర్వహిస్తాననే స్థిరబుద్ధిని ఆ పనిలో పెట్టకపోవటం, గొప్ప తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఆ తపఃఫలంలో కోరిక లేకుండా ఉండటం, చివరికి మోక్షం కావాలన్న కోరిక కూడా లేకుండటం కాముడిని జయిస్తాయి. కాని సాధారణంగా ఈ పనులు మనిషి చేయలేడు. ఈ ఉపాయాలు మనిషికి లభించవు. అందుకే నన్ను ఎవరూ వదిలిపెట్టజాలరని కాముడు ప్రకటించాడు. కందము. ఓ పుణ్యాత్మ, ఆ కామ విజయం ఎట్లా సాధ్యమో చెప్పుతాను వినుము.
పెక్కులు ఎలా? ఇక అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందే వివరించానుగదా, కోరికను మనస్సులో చొరబడకుండా చేస్తే మన్మథుడు వెంటనే చస్తాడు. ఇప్పుడు అశ్వమేధయాగం చేయుము, దానిని ఏమి కోరకుండా చేయుము. ఆట వెలది. ఓ ధర్మరాజా! నీవు పుణ్యాత్ముడవు. ఈ అశ్వమేధాన్ని ఏ తీవ్రమైన కోరిక లేని మనస్సుతో, విశ్వజనీనమైన ధర్మబుద్ధితో ఆ కాముడినే కర్మసాక్షిగా చేసి యాగం చేయుము. కందము. చనిపోయిన బంధువులను మరలా తీసుకుని రావటానికి సాధ్యమా? నీవు వారిని గురించి తలచి ఏడుస్తూ కూర్చోనవద్దు. నీ ఇష్టం వచ్చినంత బాగా దానధర్మాలు చేసి యాగాలు చేయుము. దీనివలన నీకు ప్రపంచంలో ఖ్యాతి వస్తుంది, పైగా పుణ్యలోక ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది. వచనము. ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. వ్యాసమహర్షి కర్తవ్య బోధ చేశాడు. నారద మహర్షి హితోక్తులు పలికాడు. భీమాదులు, ద్రౌపది తగిన మాటలు చెప్పారు. శాస్త్ర పండితులైన బ్రాహ్మణులు కూడా ఏ విధంగా ప్రవర్తించాలో బోధించారు. ఈ రీతిగా అందరాడిన మాటలు విని శోకాన్ని వదిలిపెట్టి ఆ ధర్మరాజు రాజ్యపాలన చేయటానికి, యాగం చేయటానికి అంగీకరించాడు. ముందుగా యుద్ధపాపం వలన తమ కంటిన అపవిత్రతను పోగొట్టుకునటం కొరకు గంగాతీరంలో కొన్ని రోజులుండటానికి నిశ్చయించుకుని మునిసమూహానికి ప్రదక్షిణంగా తిరిగి శిరసు వంచి నమస్కరించాడు. ఇట్లా అన్నాడు. కందము. పుణ్యాత్ములారా! మీ ఉపదేశాల వలన నా మనస్సు ప్రశాంతమైనది, శోకం నశించినది. దయచేసి మీ స్వస్థానాలకు దయచేయండి. మీరు మాత్రం నన్ను ఎన్నటికీ మరవకండి. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. వ్యాసనారదాది మునులు ధర్మజు వీడ్కుని స్వస్థానములకు బోవుట అని చెప్పి ప్రత్యేకంగా వ్యాసమహర్షి పాదాలకు నమస్కరించి, మహర్షి, మీ అనుగ్రహంతో తెలిసిన ఆ రహస్యనిధిని మిమ్ములను ముందుగా ఉంచుకుని వెళ్లి తప్పకుండా గ్రహిస్తాను. ఆ సమయానికి మీరు తప్పకుండా రావాలి. ఆ మహానిధికి ఆకరమైన హిమాలయాలు గొప్ప గొప్ప వింతలకు చోటని పెద్దలు చెప్పుతారు. కనుక అట్లాంటి చోటికి నేను వెళ్లటం అంటే మీ రక్షణను తీసుకునే సుమండి అని వినయంతో ప్రార్థించినవాడై, స్వామి, మీరు మాకు శుభాలను చేకూర్చి ఎన్నో మంగళకర వాక్యాలను పలికారు. గొప్ప అదృష్టవంతులకు తప్ప మీ వంటి మహనీయుల దయ సంప్రాప్తిస్తుందా? మీ అనుగ్రహమే మేము చాలా అదృష్టవంతులమని చెప్పుతున్నది అని చాలా విధాలుగా ప్రస్తుతించాడు. ఆ విధంగా ధర్మరాజు వీడ్కోలు పలుకగా ఆ మహాత్ములందరూ శ్రీకృష్ణుడు, అర్జునుడు పలికిన వీడ్కోలు మాటలను విని సంతోషంగా అంతర్ధానం చేశారు. ఆ తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రుడితో కలిసి భీష్ముడికి ఉత్తర క్రియలు నిర్వర్తించి కర్ణుడు మొదలైన కురుసమూహానికి స్వర్గంలో మహత్తర సౌఖ్యసిద్ధి కలిగేటట్లు అనేక దానకర్మలు చేసినవాడై ధన్యుడయ్యాడు. కొన్ని రోజులకు ఆ చోటి నుండి బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు వెంట పాండవులు హస్తినాపురానికి చేరుకొన్నారు. ధర్మరాజు పెద్ద మహారాజును సముచితంగా గౌరవించి ఆయన అనుమతితో విరాజిల్లుతూ శ్రీకృష్ణుడు, భీమాది సోదరులు సంతోషంతో సహకరిస్తుండగా ప్రజలు మెచ్చుకునే విధంగా వైభవంతో ఒప్పారి రాజ్యపాలనా భారాన్ని మోయటంలో ప్రవీణుడని పేరు పొందాడు అని చెప్పగా విని జనమేజయుడు వైశంపాయన మహర్షిని చూచి ఇట్లా అడిగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. ధర్మజుడు ధరణిం బాలించినప్పుడు కృష్ణార్జునుల వర్తించు విధము. తేటగీతి. మహర్షి, ఈ విధంగా ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎట్లా కాలం గడిపారు? ఏమి చేశారు? ఎక్కడున్నారు? దయచేసి వివరంగా నాకు చెప్పుము. వచనము. అని అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. సీసము. ఓ పుణ్యత్ముడా! వినుము. ఆ విధంగా ధర్మరాజు సుఖంగా రాజ్యపాలన చేస్తుండగా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ విలాసంగా నదులు, అడవులు, కొండలు, సానువులు వీటిలో విహారంగా తిరుగుతూ, బ్రాహ్మణులను పూజిస్తూ, పవిత్ర కథలను పెద్దవారి వలన వింటూ, సత్కార్యాలను గురించి సాధుసత్పురుషులతో గోష్ఠి జరుపుతూ కాలం గడుపుతుండేవారు. మాటాడుకుంటున్నప్పుడు తాము మునుపు యుద్ధంలో పన్నిన తంత్రాలను, యుద్ధ వ్యూహాలను, చూపిన సాహసాలను ముచ్చటించుకునేవారు. అప్పుడప్పుడు అర్జునుడు తన కొడుకు అభిమన్యుడి దుర్మరణం గుర్తుకురాగానే చింతలో మునిగి దుఃఖించేవాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ఓదార్పు మాటలు చెప్పి ఆ దుఃఖాన్ని పోగొట్టేవాడు. ఆ విధంగా ఉంటున్నప్పుడు ధర్మరాజు ప్రసక్తి వచ్చినప్పుడెల్లా శ్రీకృష్ణుడు ఆయన ప్రశాంత స్వభావాన్ని ఎంతగానో ప్రశంసించేవాడు. కందము. ఆనాడు మైబ్రహ్మ నిర్మించిన మయసభను మరలా చూడటానికి ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు వెళ్లారు. అక్కడ ఒక చోట జనులంతా కుతూహలంతో ఈ ఇరువురి చుట్టూ మూగారు. అట్లా పాత కథలు త్రవ్వుకుంటూ క్రొత్త అనుభవం పొందుతూ సంతోషంగా వాళ్లు కాలం గడిపారు. వచనము. ఒకరోజు ఆ పుండరీకాక్షుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. సీసము. తాను చేసిన యుద్ధం ధర్మ విజయమని జనులు మిక్కిలిగా కీర్తించే విధంగా చేసి ధర్మరాజు రాజ్యాన్ని ఏ ఆపద లేకుండా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలు మిక్కిలిగా సంతోషించారు. విద్వజ్జనులు సర్వసుఖాలు అనుభవిస్తూ తనను ప్రస్తుతిస్తున్నారు. అతడు స్థాపించిన ప్రశాంతి, సర్వసమానత్వ ధర్మాలు ప్రజల సమ్మతిని పొందాయి. సిద్ధులు, మునులు కూడా వచ్చి ఆయన సన్నిధిని చేరుతున్నారు. ధర్మరాజు ఎంత ఉన్నతిని పొందాడయ్యా! అవును, ఆయనకేమి కొదన! భీముడు, నకుల సహదేవులు తమ బలపరాక్రమాలతో ఆయన ఎత్తును ఎంతో పెంచారు. నీ గాంధీవం ఆయన చేతిలో ఉన్నట్లే కదా! మీదు మిక్కిలి మహాధర్మశాస్త్ర ప్రవీణుడు, సత్యపాలనాధ్యక్షుడు, అందుకే ధర్మనందనుడు ధన్యుడయ్యాడు. వచనము. అని అర్జునుడిని పొగడి అతడి ముఖం చూచి ఉత్పలమాల. అర్జున, మహనీయ గుణసంపన్నా! నీవలన నేను మహానందాన్ని పొందాను. ఈ తృప్తి చాలును. ప్రశస్త గుణసంపన్నుడైన బలరాముడిని, వాత్సల్యంతో నా కొరకు ఎదురుచూచే మా అమ్మ దేవకిని, ఆర్ద్రచిత్తుడైన నా ఆగమనం నిరీక్షించే మా తండ్రి వసుదేవ మహారాజును, నా విషయంలో గాఢమైన అనురాగ సద్భావాలు కలిగిన యాదవులందరూ చూడాలన్న కోరిక పుట్టుతున్నది. ఇక నీవు నన్ను తగిన విధంగా దయతో పంపించుము. కందము. అర్జున, నేను ద్వారకానగరానికి వెళ్ళివస్తాను. ఏ పనిని ఎట్లా చేయాలో నీకు బాగా తెలుసును. సరైన సమయంలో తగిన రీతిలో ధర్మరాజుకు ఈ విషయం చెప్పుము. వచనము. ఎందుకు నిన్ను ప్రస్తావించుమన్నానంటే ధర్మరాజు అనుమతి గ్రహించే నేను వెళ్ళాలి. అది నా బాధ్యత. కారణం చెప్పుతాను వినుము. తేటగీతి. తాత్పర్యం: ఆ రాజు వెళ్ళిరా అనకుండా నేను వెళ్ళను. నా ఈ దేహం, ప్రాణం, సంతతి, స్నేహితులు, బంధువులు, సంపద అన్నీ ఆ రాజు సొత్తే. అందుచేత ఆయన మాటను పాలించి వర్తించటం నాకు దీక్ష. వచనము. కాబట్టి కందము. మనమిద్దరమూ హస్తినాపురానికి వెళ్లి పుణ్యాత్ముడైన ఆ ధర్మరాజును చూచి తగిన సమయంలో ఈ విషయాన్ని విన్నవించి అతడి అనుమతి ప్రకారం చేద్దాము. కందము. వెళ్ళుదాము పదా అని కృష్ణుడనగా అర్జునుడు కొంతసేపు బాధపడి తేరుకుని ఇది చాలా మంచి పని, అట్లాగే చేద్దాము అని అంగీకరించి వెంటనే. వచనము. ఆ మహనీయుడైన కృష్ణుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల. యుద్ధానికి పూనుకున్నప్పుడు నా మనస్సు కలత చెంది, నేను కృంగిపోయినప్పుడు నీవు కొన్ని తత్వబోధకాలైన మహావాక్యాలను నాపై మహాకరుణతో తగిన విధంగా బోధించావు. నేను మనస్సులో ఆ మాటల సారాంశాన్ని పదిలపరచుకునలేకపోయాను. కృష్ణ, మళ్లీ ఆ మాటలనే అమృతాన్ని చెవులలో మరొకసారి దయచేసి నింపవా. కందము. అని అర్జునుడు అనగా నవ్వుతూ కృష్ణుడు ఒక చేతితో అతడిని కౌగిలిలో చేర్చుకుని, నీకు బుద్ధి, శ్రద్ధ రెండూ లేకుండా పోయాయి అని మందలించి అతడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. మహాపరాక్రమశాలి. ఆనాడు చెప్పిన మహావాక్యాలు బ్రహ్మపద సాధకాలు. ఆ వాక్యాల అర్థాన్ని నీవు మనసులో నిలుపుకొనలేకుండా పోయావు. మరలా ఆ వాక్యాలను చెప్పాలంటే వీలవుతుందా? కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ప్రథమాశ్వాసము. శ్రీకృష్ణుడర్జునునకు దత్తవజ్ఞాన స్థిరీకరణము చేయుట. వచనము. ఈ విషయానికి బ్రహ్మపద ప్రాప్తికి సంబంధించిన ఒక కథ ఉన్నది వినుము. నా వద్దకు ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా, నాకు తత్వజ్ఞానం బోధించండి అని నేనడిగాను. అతడు కాశ్యపుడనే పేరుగల బ్రాహ్మణుడు ఒకచోట ఒక సిద్ధుడిని చూచారని, ఆ సిద్ధుడు ఇంద్రియాలను జయించినవాడని, జ్ఞానం విజ్ఞానం రెండూ తెలిసినవాడని, సంసారాన్ని భార్యను వదలినవాడని, మహాజ్ఞానులు కూడా ఆయనను సేవిస్తారని చెప్పి
తనకు ఆ సిద్ధుడు బోధించిన విషయాలు నాకు చెప్పిన వాక్యాలు నీకు చెప్పుతాను, ఏకాగ్రచిత్తంతో వినుము అని పలికి నా ముఖంలో చూపు నిలిపి ఇట్లా అన్నాడు. ఆటవెలది. అట్లా భక్తిపూర్వకంగా తనను ఆశ్రయించి ఉపదేశం కోరిన మిక్కిలి పవిత్రుడు, నిర్మలమైన మనస్సు కలవాడు, వినయశీలి అయిన ఆ బ్రాహ్మణుడిని చూచి సిద్ధుడు ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి, బుద్ధిమంతుడా! పుణ్యం కలిగించే కార్యాలను ఎప్పుడూ చేయటం వలన కోరుకున్న ఐహిక సుఖాలను పొందాను, స్వర్గాన్ని అందుకున్నాను. మిక్కిలి ప్రయత్నంతో లభించిన అట్లాంటి స్వర్గ పదవిని పొందిన అనంతరం ఒక త్రుటికాలంలో భ్రష్టుడినే అక్కడి నుండి జారిపోయి కామం, క్రోధం మొదలైన ఎన్నో అపరిశుభ్రతలకు లోనై మాటిమాటికి పుట్టి, చచ్చి, ఇట్లా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండిపోయాను. ఎంతమంది తల్లులను, తండ్రులను, అన్నదమ్ములను, కొడుకులను చూచానో లెక్కలేదు. ఎన్ని జాతులలో పుట్టానో దానికి లెక్కలేదు. ఎన్ని రకాల చనుబాలను త్రాగానో, ఎంతమంది స్నేహితులను పోగొట్టుకొన్నానో, ఎంత ధనాన్ని నాశనం చేసుకున్నానో లెక్క చెప్పలేను. ఎన్నో దుర్దశలను అనుభవించాను. కందము. నేను పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. మనసుతో బాధపడ్డాను, శరీరంతోనూ బాధపడ్డాను. నరకంలో పడే బాధలన్నీ ఇక్కడే పడ్డాను. అన్ని రకాల దుఃఖాలు అనుభవించాను. అవమానం పొందాను. ఎన్నో మార్లు చంపగా చచ్చాను. నన్ను కట్టివేశారు, కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఇటువంటి కఠిన శిక్షలన్నీ అనుభవించాను. వచనము. అట్లా భిన్న బాధలను అనుభవిస్తూ ఉండి విరక్తి పుట్టి లోక వ్యాపారాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టిన వెనుక జ్ఞానోదయమై ఆత్మప్రసాదం చేత ఈ సిద్ధ సమాధిస్థితి ఏర్పడినది. ఇక లోకాలను సాక్షిభూతుడుగా చూడటం వలన నాకు మనుష్యులతో సంబంధం లేనంతకాలము ఎప్పుడూ మంచిదే జరుగుతున్నది. నేను అంతకంతకు ఉన్నతమైన దశలనే పొందుతాను. చివరికి బ్రహ్మానంద స్థితి కూడా కష్టమేమీ కాదు అని చెప్పి ఇంకా ఉత్పలమాల. ఓ బ్రాహ్మణోత్తమా! నీలో వినయంచేత అబ్బిన దివ్య సౌందర్యం ఉన్నది, ఆత్మశోధన ఉన్నది. అందుకే నన్ను గురువుగా గుర్తించి వచ్చావు. నీ విషయంలో నేను ప్రసన్నత పొందాను. నీవు మాకు నచ్చావు. నిన్ను శిష్యుడిగా స్వీకరించాను. నన్ను ఉపాసించి ఏమి సాధించదలుచుకున్నావో స్పష్టంగా చెప్పుము. అది నీకు అబ్బేటట్లు తప్పకుండా చేస్తాను. కందము. ఆ విధంగా సిద్ధుడు పలుకగా బ్రాహ్మణుడు చాలా సంతోషించి, ఓ మహాత్మా! నీవు గొప్ప కరుణా సముద్రుడవు. నాకు పరతత్వాన్ని గురించి బోధించి నన్ను ధన్యుడిగా చేయుము. జననమరణాల వలన పుట్టే దుఃఖం నుండి నన్ను దూరం చేయుము. నాకు ఇంక ఏ వరమూ వద్దు అన్నాడు. వచనము. అంటూ అతడి పాదాలను చేతలతో పట్టుకుని నమస్కారం చేసి చేతులు జోడించి ఉన్న ఆ బ్రాహ్మణుడితో ఆ సిద్ధుడు, నీకు ఈ విషయం ఒక క్రమంలో చెప్పుతాను, ఏకాగ్రచిత్తంతో వినుము అంటూ ఇట్లా చెప్పాడు. ఆటవెలది. ఓ పుణ్యాత్మ! ధర్మ సాధనకు ఈ శరీరం ఒక గొప్ప సాధనం. మరి ధర్మం విశిష్టమైన మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ కారణంచేత మనుష్యుడు ఏ విధంగానైనా సరే ఏమరకుండా తన శ్రేయస్సును కోరి శరీరాన్ని రక్షించుకునాలి. వచనము. ఏమరుపాటు పొందే పద్ధతులను వివరిస్తాను వినుము. సీసము తేటగీతి. మూర్ఖుడైనవాడు తన స్వభావసిద్ధ గుణాన్ని, శక్తిని, తన కాలనియమాన్ని గుర్తించకుండానే ఆహారం తింటూ ఉంటాడు. ఆ ఆహారము తనకు సరిపడుతుందా, సరిపడదా అనే విచక్షణను కూడా మనస్సులోనికి రానియకుండా తింటుంటాడు. ఒక్కొక్కసారి విపరీతంగా తింటాడు. మరొక్కసారి భయంకరంగా నిష్ఠను పూని ఉపవాసం చేస్తాడు. వండి ఎంతో కాలం గడిచిపోయినవి, సరిగా ఉడకనివి, తొందరగా పాకం కానివి, పదార్థదోషం కలిగినవి, విరుద్ధ పదార్థాల కలయిక కలిగినవి, సమయానికి వ్యతిరేకమైనవి, మిక్కిలి జావగా ఉన్నవి అయిన ఆహార పదార్థాలను మంచి చెడులు పట్టించుకునకుండా తింటాడు. తిన్న వెంటనే మరల తింటాడు. తినిన వెంటనే నిద్రలోనికి జారిపోతాడు. మైథునంలో పరవశుడై మిక్కిలి ఆయాసపడతాడు. అట్లాంటి వ్యక్తిని వాతపిత్శ్లేష్మాలు విజృంభించి బాధిస్తాయి. వచనము. అని చెప్పినవాడే. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. శ్లేష్మాది రోగవికారంబుల నిరూపించుట. ఆటవెలది. ఓ పుణ్యాత్మ! తగిన పనిని చేయకుండా ఉండటం దేహస్థితిని మార్చివేస్తుంది. తగని ఉద్రేకాలు పుట్టుతాయి. వాటితో అన్ని రోగాలు పుట్టుకుని వస్తాయి. కామక్రోధాదులు విజృంభించి దేహాన్ని నశింపజేస్తాయి.
కందము. పుణ్యచరిత్రుడా, మునుపు చెప్పిన ఆహార విహారాదుల నియమరాహిత్యం చేత పైత్య వికారాదులు పుట్టుతాయి. అవి రేగితే వాటిని నియంత్రించటం దుస్సాధం. వాటి ఉద్ధతికి తట్టుకునజాలని ప్రాణాలు తమ తమ నెలవులు వదిలి పారిపోతాయి. అంటే మనిషి మరణానికి కూడా దారితీస్తాయని అర్థం. తేటగీతి. ఆ వికారాలు విజృంభించి మర్మస్థానాలను దెబ్బతీస్తాయి. మర్మస్థానాలు దెబ్బతినటమంటే ప్రాణాలు పోవటమనే అర్థం. కందము. ఇక శ్లేష్మం ఎట్లాంటిదో చెప్పుతాను వినుము. శ్లేష్మదోషం ఏ అవయవం మీద వ్యాపిస్తుందో అది రోగస్థానమవుతుంది. అంతేకాదు, క్రమక్రమంగా లోపలి బయటి ఇంద్రియాలన్నింటినీ శ్లేష్మం ఆక్రమించే లక్షణం కలిగినది. వచనము. ఆ తరువాత. కందము. ఆ శ్లేష్మగుణం కళ్ళె మొదలైన రూపాలలో గొంతుకలో అడ్డుపడుతుంది. దానివలన ఊపిరి సజావుగా పీల్చుకొనటానికి వీలుండదు. అప్పుడు ఎగశ్వాసతో ప్రాణం చాలా ఇబ్బంది పడుతుంది. జీవుడు ఇక ఆ శరీరంలో ఉండలేక బయటికి వెళ్లిపోతాడు. ఈ విధంగా శ్లేష్మం ప్రాణాంతకమవుతుంది. కందము. కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు బుద్ధిచేత ప్రబోధించబడి మిక్కిలి నేర్పుతో నోరు, ముక్కు, చెవులు మొదలైన నవరంధ్రాల ద్వారా తమకు ఏ విషయసుఖాలు కావాలో వాటిని అనుభవిస్తుంటాయి సుమా. కందము. ఎప్పుడైతే కళ్ళె నవరంధ్రాలకు అడ్డుపడుతుందో అప్పుడు ఇంద్రియ శక్తులు నశిస్తాయి. దానితో అన్ని అవయవాల కార్యకలాపాలు స్తంభించిపోతాయి. తేటగీతి. వాతదోషం అన్ని అవయవాలలోనూ అనియంత్రితంగా వ్యాపించి విజృంభిస్తుంది. బాధను, రోగాన్ని కలిగిస్తుంది. క్రొవ్వును కరిగించి సంధి స్థానాలను బలహీనపరుస్తుంది. క్రమంగా అన్ని చోట్లా వ్యాపించి దేహాన్ని కొయ్యబారేటట్లు చేస్తుంది. చివరికి ప్రాణం పోయేటట్లు కూడా చేస్తుంది. కందము. పుణ్యాత్మ. నాలుకను కదలించటం, చేతులు కాళ్లు ముడవటం, చాపటం మొదలైన పనులు దేహంలో వాతగుణ ప్రసార ధర్మాలు సరిగా ఉంటేనే చేయగలుగుతాము. లేకపోతే ఎక్కువ తక్కువలు అవుతాయి. అంటే ఆ పనులు సక్రమంగా చేయలేమని అర్థం. కందము. ఒక్కొక్కటిగా ప్రవర్తించే ఈ దోషాలు ఒక్కొక్కసారి 2-3 కలిసి ఒకచోట చేరితే పుట్టే మహావ్యాధి సన్నిపాతం. అది చివరికి ప్రాణాన్నే తీస్తుంది. కందము. ఈ రీతిగా బయటపడ్డ జీవుడు తాను చేసిన పుణ్యపాపాది కర్మల వలన సిద్ధంగా ఉన్న గతులను చెందుతాడు. ఆయా గతుల వలన పుట్టిన సుఖదుఃఖాలను ఆయా సందర్భాలలో పొందుతూ ఉంటాడు. కందము. ఓ పాపరహితుడా, వినుము. జీవుడు తాను చేసిన పాప పుణ్యకర్మల ఫలాన్ని సంపూర్ణంగా అనుభవించి తగిన జన్మను పొందుతాడు. మళ్లీ ఇట్లాగే జననమరణాలను అనుభవిస్తూ ఉంటాడు. కందము. విధి నియామకంచేత పాపం చేసినవారు నరకాన్ని, పుణ్యం చేసినవారు స్వర్గాన్ని అవశ్యం పొందుతారు. అందుచేత ఏ బంధస్పర్శ లేని మోక్షాన్ని వీరెవరూ పొందలేరు. తేటగీతి. బుద్ధిమంతుడా, వినుము. ఊర్ధ్వలోకాలకు వెళ్లే జనులు ఏ ఏ స్థానాలలో ఉంటారో పెద్దలు శాస్త్రాల చేత నిర్ణయించబడిన రీతిలో దర్శించి మునుపే చెప్పి ఉన్నారు. ఆ లోకాలను గురించి నీకు బాగా తెలిసే విధంగా చెప్పుతాను. శ్రద్ధగా ఆలకించుము. తేటగీతి. ధర్మపరులుగా బ్రతికినవారు చంద్ర, నక్షత్ర, సూర్యమండలాలలో నివసిస్తారు. కాని అక్కడ కూడా మంచి, చెడు అనే తారతమ్యాలకు మనస్సులు మండటం అనేది ఉన్నది. అందుచేత ఆ లోకాలు కూడా చాలా మంచివేమి కావు. కందము. ఉదాత్తమైన ధర్మచింతనగల ఓ బ్రాహ్మణుడా, ఇంతేకాదు, చేసిన పుణ్యఫలం ఎంతవరకు ఉంటుందో ఆ చివరిదాకా అనుభవించాక జీవుడు ఆ లోకం నుండి బయటికి వెళ్లగొట్టబడతాడు. అట్లాంటి స్థానం చిరసౌఖ్యదాయి ఎట్లా అవుతుంది? అట్లాంటి శాశ్వత స్థానం మోక్షం తప్ప మరొకటి కాదు. వచనము. అని చెప్పి గర్భం ఎట్లా ఏర్పడుతుందో చెప్పుతాను విను. మని సిద్ధుడు ఆ బ్రాహ్మణుడితో ఇట్లా చెప్పాడు. తేటగీతి. ఉత్తమచరితుడా, నేను అనే అహంభావం నుండి పుట్టే క్రోధదుఃఖాది భావజాలానికి మన్యువు అంటే ఇదే. దాసుడైన జీవుడు శుభాశుభఫల మిశ్రితములైన కర్మల ఫలాలను అనుభవించక తప్పదు. పుట్టుకకు కారణం ఇదే సుమా. కందము. శుక్ల శోణితాలు తగినట్లుగా కలిపి స్త్రీ గర్భంలో బీజంగా ఒకచోట నిలుస్తాయి. అట్లా కావటం బ్రహ్మకున్న సృష్టి సామర్థ్యశక్తి చేత జరిగే పని. అట్లా ఆ శుక్ల శోణితాలు కలిసి పిండంగా వృద్ధి పొందుతాయి. కందము.
ఆ బీజం పిండం లోపల చైతన్య స్వరూపంగా ఉంటూ తల, చేతులు, కాళ్ళు, పొట్ట, రొమ్ము, వీపు అనే అవయవాలను ఏర్పరుస్తుంది. వచనము అని చెప్పినవాడే. కందము పుట్టటానికి తగిన సమయం రాగానే గర్భం నుండి బయటపడి జీవుడు తన పూర్వజన్మ కర్మలకు తగిన రీతిలో వివిధ పద్ధతులలో జీవనం సాగిస్తాడు. ఆ కర్మలు తెగిన తరువాత చనిపోయి మరలా తన కర్మలకు అనుగుణమైన విధంగా జన్మను ఎత్తుతాడు. కందము పురుషశ్రేష్ఠుడా. మానవుడు ఎంతకాలం వరకు ఉత్కృష్టమైన మోక్షస్థానాన్ని పొందకుండా ఉంటాడో అంతవరకు మరలా ఈ విధంగా చావు పుట్టుకలను పొందుతూనే ఉంటాడు. సీసము కాబట్టి ముక్తి హేతువైన దానిని చెప్పుతాను బాగా తెలుసుకునుము. దానం, సమం, దమం, బ్రహ్మచర్యం, దీక్షను పరిరక్షించుకొనటం, దయ, పరధనాన్ని, పరస్త్రీని కోరకుండటం, నియతితో ఇంద్రియాలను నిగ్రహించటం, తల్లిదండ్రులను, గురువులను పూజించటం, దేవతలను, అతిథులను, పితృదేవతలను అర్చించటం, సత్యవాక్పాలన, సదా శుచిగా ఉండటం, శుభకార్యాల విషయంలో నిష్ఠ కలిగి ఉండటం, ఎల్లప్పుడూ ధృతి కోల్పోకుండా ఉండటం, క్రూరత్వాన్ని ఎప్పుడూ నిరసించటం అనే ఈ గుణాలు పుణ్యచరిత్రకు నిదర్శనాలు. ఈ విధమైన ప్రవృత్తి ఉన్న మానవుడు ఈ జీవితాన్నే సాధనంగా చేసుకుని మోక్షస్థానానికి ప్రయత్నిస్తాడు. కందము ఇంత మాత్రమే కాదు, ఇంకా ఒకటి ఉన్నది. అది ధర్మాన్ని ఆచరించటం. అది చాలా సూక్ష్మమైన విషయం. దానిని పండితుల వద్ద శిష్యభావంతో చేరి వారిని సేవించి ఏకాగ్రతతో వారి వలన తెలుసుకొనాలి. అప్పుడు వారి ప్రవర్తన వలన, వారి జీవితం వలన మనకు ఆ ధర్మనిర్వహణలోని తత్వం బోధపడుతుంది. కందము ఆ పండితులు చెప్పే శాంతోదార వచనాలను వింటూ పోగా ఆ మాటలలోని మిక్కిలి గంభీరాలైన అర్థాలు మనస్సులలో గాఢంగా నాటుకొనగా ఆపదలు ఎన్నటికీ సమీపించవు. అట్లాంటివారు ధర్మనిర్వహణ చేయగలరు. సీసము పై విధంగా నియమబద్ధమైన ధార్మిక జీవితాన్ని వ్రతంవలె మిక్కిలి నిష్ఠతో గడుపుతూ ఇంద్రియ జయాన్ని, శాంతిని కలిగి కేవలం బ్రహ్మను ఉపాసించటంలోనే నిష్ఠ కలిగి వర్తించే మానవుడికి ఆ బ్రహ్మమే అగ్ని, యాగము, సమిధలు, నీరు, మంత్రము, ఉపద్రష్ట అంతా బ్రహ్మమే. ఈ విధంగా సత్కర్మను ఆచరించటమే బ్రహ్మపదంలో చరించటమంటే. ఈ ఆచరణలో ఉత్తమ స్థిరత్వాన్ని కలిగినవాడు సంతోషం, దుఃఖం అనే పెనుగాలుల చేత దెబ్బతినడు, దట్టమైన మోహమనే చీకటిలో భయపడడు. కాలక్రమంలో ఆ మహాపురుషుడు సంసార బంధ విముక్తిని కాంచగలుగుతాడు. వచనము అని చెప్పి ఇంకా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధ పర్వము, ప్రథమాశ్వాసము, తత్వజ్ఞాన విశేష ప్రదర్శనము. సీసము తొలుత సృష్టి క్రమంలో బ్రహ్మదేవుడు ప్రధానమనే తత్వాన్ని కల్పించి దానికి ప్రాణం పోశాడు. దానిని క్షరమంటారు. దానికి అతీతమైన తత్వం అక్షరం. దీనినే అమృతమని కూడా అంటారు. క్షర అక్షరాల జంట వలననే ఈ సకల భూత సమూహాల పుట్టుకను కలిగించగల బీజాలు పుట్టాయి. ఈ విషయాన్ని వేదాలు ప్రతిపాదించాయి కూడా. ఇట్లా ఆ బ్రహ్మ జీవులకు గమనం, ఆగమనం, చావు పుట్టుక రెండూ నిర్దేశించి ఉన్నందువలన ఆ బీజం నిరంతరం జననమరణ చక్రంలో భ్రమిస్తూ ఉంటుంది. పుణ్యం పండిన జీవాత్ముడు తనను పొందినప్పుడు ఆ బీజం ఏం చేస్తుందంటే కందము అట్లా సంసార చక్రంలో తిరుగుతున్న జీవుడు పుణ్యపరిపాకం వలన సుఖదుఃఖాలు అశాశ్వతాలని, దేహం అపవిత్రమని, సకల పదార్థచేమో అశాశ్వతమని, కర్మలో నిరంతరం కూరుకుపోయి ఉండటం ఒక జాడ్యమని అంతఃశక్తితో ఊహించి తెలిసికొంటాడు. కందము ఇట్లా గుర్తించి తన్ను ఆవేశిస్తున్న మోహాన్ని ఆవలకు త్రోసి మోక్షం పొందాలన్న ఆకాంక్షతో పాప ప్రక్షాళన గావించుకుని సంసార సాగరంలో దిగకుండా జాగ్రత్తపడతాడు. వచనము అని పలికి ఇంకా కందము పుట్టుక, రోగం, ముసలితనం, చావు వీటిని చూచి ఇది ప్రకృతి సహజ పరిణామమని తెలిసికొనటం వలన వీటి వలన పుట్టే దుఃఖానికి మానవులు విసిగిపోయి చివరికి మోక్షస్థానాన్ని అన్వేషించటం మొదలుపెట్టుతారు. సీసము ఎవరు ఎట్లాంటివారో గుర్తించి పవిత్రమైన స్థలంలో కూర్చొని ఏ చింతా లేకుండా ఓర్పుతో ఉంటూ ఎప్పటికప్పుడు దాడి చేసే ఆలోచనలను వెంటనే అణచి ఏ ఆధారాన్ని ఆశించకుండా ఉండేటువంటి ఆ సంయమి,
అందరిలోనూ సమంగా మిత్రత్వాన్ని పాటిస్తూ అన్నిటినీ సహిస్తూ నిర్భయంగా కామక్రోధాదులను జయించి సమమును సాధించే సమదర్శి. మానం, అవమానం ఇట్లాంటి ద్వంద్వభావాలను దాటి అన్నిటిలోనూ ఆత్మను దర్శించగలిగిన ఆత్మజ్ఞాని ఈ ముగ్గురు ముక్తి స్థానాన్ని అందుకొంటారు. సీసము కలిగే లాభాలాభాలు, ప్రియద్వేషాలు, సుఖదుఃఖాలు ఎవరికి సమంగా ఉంటాయో అతడు, ఆశానిరాశలు రెండూ లేక అటు ధర్మతంత్రలోలత్వం ఇటు ధర్మశీలత్వం రెండూ లేక ఎవడు ఉంటాడో అతడు, ప్రియులు ద్వేషులు ఇరువురూ లేక ధర్మార్థకామాలు ఎవడిచేత సంపూర్ణంగా వదలబడుతాయో అతడు, ఎవడిలో తాను కర్తను కాదన్న భావన, తాపత్రయరాహిత్యం, సుస్థిర వైరాగ్యం ఉంటాయో అతడు ఈ నలుగురు శాశ్వతమైన మోక్షస్థానాన్ని చెందుతారు. కందము కుమార ఏ ఆధారమూ లేకుండా నిలుచున్నది, శబ్దంచేత బోధించబడనిది, రసగంధస్పర్శరూప రహితమైనది, నిర్గుణమైనది, ప్రకాశించటమే లక్షణంగా కలిగిన ఆ కాంతి స్థానాన్ని నిరంతరయోగాభ్యాసనిష్ఠుడైన ఒక్కడు మాత్రమే పొందగలుగుతాడు. తేటగీతి. ధన్యుడా! సర్వసంకల్పాలను వర్జించి పరమశాంత స్థితిని స్థిరంగా మనసులో పాదుకొల్పి ఎవడు సాధన చేస్తాడో అతడు కర్ర, తైలం మొదలైన సాధనాలు లేకుండానే మండే అగ్నివలే ఏ వికారాలు పొందని ఆ మోక్షస్థానాన్ని అందుకొనగలడు. వచనము. ఈ విధంగా బోధించి యోగులు పొందే స్థానం ఏదో చెప్పుతాను వినుము. యోగ సాధకులు ఆ పదాన్ని పొంది ఆత్మానుభవానందాన్ని పొందుతారు. ఆ విషయం వివరిస్తాను. ఏకాగ్ర చిత్తంతో విను మంటూ సిద్ధుడు ఇట్లా అన్నాడు. ఆటవెలది. పుణ్యాత్మ, ముంజగడ్డిలోని అతి సూక్ష్మమైన ముల్లును ఎట్లా చూస్తామో ఆత్మను అట్లాగే చూడాలి. యోగ విధులైన వారు దేహాన్ని ముంజగా, ఆత్మను అందులోని అతి సూక్ష్మమైన పరకలుగా వేరుచేస్తారు. ఇదే యోగంలో తలపండిన వారి పద్ధతి. కందము. శరీరం నుండి జీవుడిని వేరుచేయటం నేర్చుకున్న యోగి సాధన పండగ అదే పద్ధతిలో తనలోని పరమాత్మను కూడా చూడటం నేర్చుకుని జననమరణ చక్రభ్రమణ నుండి బయటపడతాడు. కందము. ఈ విధంగా ముక్తుడైన యోగి శ్రేష్ఠుడు ముసలితనం, చావు మొదలైన బాధల నుండి బయటపడ్డవాడై సంతోషశోకాది భావాలు లేనివాడై నిత్యబ్రహ్మచర్య పాలనచేత అబ్బిన అనుగ్రహశక్తితో ఉత్తమ భక్తులకు ఆ పరమపదాన్ని ప్రసాదించటానికి సమర్థుడు అవుతాడు సుమా. ఆటవెలది. ఈ శరీరం అశాశ్వతమని గుర్తించి ఆత్మ విషయంలో గాఢమైన శ్రద్ధ కలిగి ఎవడు యోగ సాధన చేస్తాడో అతడికి ఏ భూతం వలన భయం ఉండదు, ఏ అనురాగాదుల వలన కలిగే దుఃఖమో అతడు పొందడు. కందము. పుణ్యాత్మ. యోగి అయిన వాడికి శస్త్రాల చేత కాని నీటి వలన కాని బాధ ఉండదు. అగ్ని అతడిని కాల్చటానికి సమర్థం కాడు. ఇట్లాంటి వికారాలు లేని అతడు ఇంద్ర పదవిని కూడా ఆశించడు. కందము. తనలో తననే బాగా చూడడాన్ని మించిన సుఖం లోకంలో ఎక్కడా లేదు. దాని కొరకు, తనలో తన్ను చూచుకోవడం కొరకు కావలసిన పొగడదగిన నిష్ఠకు విసుగు చెందకుండా ఉండడం కూడా కావలెను. వచనము. ఆ అనుష్ఠానం ఎట్లాంటిదంటే. కందము. తనకు తెలిసిన మార్గంలో మనసును అంతర్ముఖం చేసి ఇంక బయటికి పోనీయకుండా అది ఎక్కడ దారిలో పడుతుందో అక్కడే స్థిరంగా నిలపటం అభ్యసించాలి. వచనము. అది ఎట్లాగంటే. తేటగీతి. ప్రసిద్ధచరితుడా. దంతాలు, నాలుక, మెడ, దౌడ, గొంతుక, ఎద ఇంకా లోపలికి ఎక్కడికి మనసు వెళ్లి నిలుస్తుందో దానిని అక్కడే కదల్చకుండా ఆపాలి. వచనము. ఇట్లా సిద్ధుడు చెప్పాడని నాతో అని మరుపుతో నా శిష్యుడి వి అని గుర్తుకు తెచ్చుకుని కొంతసేపు ఆలోచించి నవ్వుతూ ఆ బ్రాహ్మణుడు నా ముఖం చూచి, కృష్ణ, ఆ సిద్ధుడను నేనే కదా, నీకు తెలియనిది ఏమున్నది? ఆ కాశ్యపుడు అడిగిన ప్రశ్న, నా సమాధానం చెప్పుతాను వినుము అంటూ ఇట్లా అన్నాడు. ఆటవెలది. వినయవంతుడైన ఆ మేధావి చేతులు జోడించి, మహాత్మా, ఉత్కృష్టమైన మోక్ష సాధనలో సమర్థమైన ఉత్కృష్టమైన సూక్ష్మ సులభ మార్గం ఏదో నాకు దయతో బోధించుము అని అడిగాడు. వచనము. అని అడుగగా ఏకాగ్రతతో వినుము అని చెప్పి ఇట్లా అన్నాడు. ఆటవెలది.
పశువుల మందలో ఒకచోట గొల్లడు పాలకుండను దించి తాను చుట్టూ తిరుగుతున్న ధ్యాసను కుండమీద ఎట్లా ఉంచుతాడో అట్లాగే విషయసుఖాలలో దుఃఖాలలో జీవుడు భ్రమిస్తున్న ఆత్మ ద్వారా లోన ఉంచిన మనసును జాగరూకంగా కాపాడుకొనటం ఉత్తమ మార్గం. కందము. ఈ విధంగా నేర్పరితనమున్న యోగీశ్వరుడు పూనికతో జాగరూకమైన మనస్సును సాటిలేని బుద్ధివైభవ సాహచర్యంతో శిక్షింపజేసి శాశ్వతంగా ప్రకాశరూపంగా సాక్షాత్కరించే బ్రహ్మపదాన్ని సులభంగా పొందుతాడు. తేటగీతి. ఆ ఆనాదితత్వం కన్నులు, చెవులు మొదలైన అవయవాల చేత చూడదగినది, వినదగినది కాదు. అన్ని మలినాలను క్షాళనం చేయట మనే నేతివలన మిక్కిలి మనోహరంగా వెలిగేటటువంటి ప్రశాంతమైన మనస్సు అనే గొప్ప దీపం మాత్రమే ఆ బ్రహ్మపదాన్ని చూపగలుగుతుంది. కందము. అన్ని దిశలలోనూ తలలు, కళ్ళు, కాళ్ళు, చేతులు కలిగి అంతటా వ్యాపించిన ఆ మహాతత్వం మిక్కిలిగా మండిపోతున్న కాంతి పుంజంవలె ప్రకాశిస్తుండగా దానిని మహాయోగి దర్శిస్తాడు. కందము. నాయన. శరీరాన్ని వేరుచేసి ఏకైకమూ శాంతస్వరూపము అయిన ఆ పరమతత్వాన్ని నిరంతరం దర్శించే యోగి క్రమంగా ఆత్మదర్శనం చేయగలుగుతాడు. లోని తమస్సు అణగుతుంది, పరమకాంతి నిధానం సంప్రాప్తిస్తుంది. వచనము. బ్రహ్మవిద్యలోని రహస్యాన్ని అంతటినీ నీకు చెప్పాను. నీవు ఇక సుఖంగా ఉండుము, పోయిరమ్ము, నేనూ వెళుతున్నాను అని వీడ్కోలు చెప్పగా ఆ శిష్యుడు తన సందేహాలన్నీ తీరగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత నిన్ను దర్శించుకొనటానికి నేను ఇక్కడికి వచ్చాను అని పలికి ఆ బ్రాహ్మణుడు మాయమైపోయాడు. ఓ అర్జునా! పరమహితాన్ని కలిగించే ఈ వాక్య సముదాయాన్ని ఏకాగ్రచిత్తంతో విన్నావా? ఆనాడు యుద్ధభూమిలో రథం మీద నిలిచి విషాదంతో ఉన్న నీకు ఆ బ్రహ్మపద సంప్రాప్తిని గురించిన ఈ విషయాలన్నిటినీ వినిపించాను, గుర్తున్నదా అని కృష్ణుడు చెప్పి మరలా అర్జునుడితో ఇట్లా అన్నాడు. సీసము. అస్థిరచిత్తుడికి, ఆత్మవిద్యా పరిశ్రమ లేనివాడికి, ఏకాగ్రత లేనివాడికి ఈ బ్రహ్మ విద్యను బోధించరాదు సుమా. నేను మునుపు దేవతలకు ఈ విద్యను బోధించాను. మానవులలో ధనుర్విద్యానిపుణుడవు కాబట్టి నీవు తప్ప మనుషులెవరూ ఈ విద్యను నా నుండి వినదగ్గవారెవరూ లేరు. ఈ బ్రహ్మ విద్యాక్రమం చాలా రహస్యమైనది. దీనివలన మానవుడు ఆ అమృత వస్తువును దర్శించి అన్ని దుఃఖాలు పోగొట్టుకుని నిత్యముక్తుడుగా ప్రకాశిస్తాడు. వైశ్యశూద్రులైనా స్త్రీలైనా ఈ విద్యానుష్ఠానంతో ముక్తిని పొందగలరంటే ఇక బ్రాహ్మణులకు, రాజులకు ఈ స్థితి దుర్లభమవుతుందా? కందము. అర్జున, నీకు ఇంతవరకు బ్రహ్మబోధకు సంబంధించిన క్రమం, దాని ఫలం, విముక్తి, ఆ సుఖస్వరూపం ఇవన్నీ చెప్పాను. ఈ బ్రహ్మపద సందర్శనం కంటే మరొక సుఖం ఏదైనా ఉందా? ఆట వెలది. ఎవడు శ్రద్ధాళువై ఈ లోకబంధంచేత పట్టిన మమతానుబంధాలను సంపూర్ణంగా దిగవిడిచి ఇంతవరకు బోధించిన మార్గాలలో మోక్ష పదవిని గురించి ఉపాసిస్తాడో అతడు మోక్షలక్ష్మిని వరిస్తాడు. ఈ విషయంలో కొంచెం కూడా సందేహం అక్కరలేదు. కందము. చెప్పగలిగినందంతా చెప్పాను. ఇంతకు మించి దీనిని గురించి చెప్పగలవారెవరూ లేరు. నియమపాలన గల శుద్ధాత్ముడికి ఈ పద్ధతిలో 6 నెలలలోనే సంపూర్ణ యోగం సిద్ధిస్తుంది. వచనము. ఇట్లా శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ విద్యా సంబంధాలైన మహావాక్యాలు వినిపించాడని చెప్పగా విని జనమేజయుడు ఆ తరువాత కృష్ణార్జునులు ఏమేమి చేశారు తెలుపుము అని అడుగగా తరువాతి ఆశ్వాసంలోనికి అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. అశ్వాసాంతము. చంపకమాల. సత్వరజస్తమోగుణాల సహజానుభవాన్ని పరిహరించటంలో సమర్థులైన ధీరుల సారవివేకంచేత భావింపదగినవాడవు నీవు. గంధర్వులు, దేవతలు, ఆకాశసంచారులు మొదలైన అన్ని ప్రాణులు నిన్ను సేవిస్తుంటాయి. నీ కటాక్షమాత్రంచేత ధన్యులైన మునిసముదాయం చేసే స్తోత్రాలనే అనేక రత్నాలతో పొదిగిన అలంకారం కలిగిన వాడవు నీవు. నీ విహారం చాలా పూజనీయమైనది. ఈ విశ్వసంరక్షణ కార్యాన్ని నీకున్న సహజమైన కృపతో నిర్వహిస్తున్న దేవదేవుడవైన ఓ హరిహరనాథ, నీకు నమస్కారం. కందము. స్వామి, క్రొత్త పాతదనాలు రెండూ లేనివాడిని కావటంచేత నీ సౌందర్యం ఇదమిత్తమని నిర్ణయించటం కష్టం. వ్యాసమహర్షి రచనల చేత నీ ప్రకాశం ఉద్దీప్తమైనది. సకల భువనరక్షణ కార్యాన్ని నిర్వహించే నీవు ప్రసిద్ధులైన కపిలాది మహర్షుల ప్రజ్ఞావిశేషంచేత సత్కరింపబడే వాడవు. నీకు నమస్కారం. మాలిని.
చతుర్దశ భువనాలనే భవనాన్ని నీ దీప్తిచేత ప్రకాశింపచేస్తున్నావు నీవు. సూర్యచంద్రులను నేత్రాలుగా కలిగి ఈ సర్వసృష్టిని వీక్షిస్తావు నీవు. నీ తేజోవిలాసం వేదవిద్యారూపమైన జ్ఞానచక్షువు చేత మాత్రమే దర్శింపదగినది. ప్రాణాయామాది యోగ సాధనల చేత ప్రౌఢులైన యోగుల హృదయాలలో నీవు సదా విహరిస్తుంటావు. అట్లాంటి నీకు నమస్కారం. గద్యము. ఇది ఉభయకవిమిత్రుడు, కుమ్మనామాత్యుడి పుత్రుడు, జ్ఞానుల చేత ఆరాధించబడి రాణించేవాడు అయిన తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో మొదటి ఆశ్వాసం. అశ్వమేధ పర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.